హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఇక నేనైతే తింటున్నానండి అన్నం. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీకు కర్రీస్ ఏంటో కామెంట్ చేయండి. చూడండి, నేనైతే తింటున్నానండి. టైం వచ్చేసి 2:30 పోతకు 3 అయితే అవుతుందండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉంటే బద్ధకంగా ఉంటుంది కదా, కాసేపు టీవీ చూసుకుంటా పడుకుంటా అలాగున్నాను. ఇంకా 3 అయితే అవుతుంది, ఇక తిందామని చెప్పేసి ఇక అన్నం అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, మా కర్రీస్ వచ్చేసి టమాటా పప్పు అయితే చేశానండి. మధ్యాహ్నం మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి టమాటా పప్పు చేశాను. చాలా బాగా కుదిరిందండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే. పప్పు టమాటా పప్పు చేసి ఇక తనకు ఆమ్లెట్ వేసి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేసానండి. తనకి ఏదో ఒకటి నంచుకోవటానికి ఉండాలండి, ప్రతి ఒక్క కర్రీకి ఏదో ఒకటి ఉండాలండి. చూడండి, నైట్ చేశాను దోసకాయ టమాటా కర్రీ చేశానండి. రాత్రి చేశాను, అది కూడా కొంచెం అయితే ఉందండి. టమాటా పప్పు ఉంది, టమాటా పప్పు చేశాను కదా, ఇంకా దోసకాయ టమాటా కర్రీ కూడా ఉందండి. ఇంక మీకు చూపిస్తున్నాను చూడండి. మొన్న చేశాను కదా, 2 days అయితే అవుతుందండి. గోంగూర నిల్వ పచ్చడి అయితే చేశాను కదా, చాలా బాగుందండి. అసలు మంట అనేది లేదండి, కారం తగ్గించేసాను కదా, ఎల్లిపాయ కారం. అసలుకి చాలా మంచిగా ఉందండి టేస్ట్. అసలు మంట అనేది లేదు, నోటికి తింటుంటే చాలా బాగుంది. పుల్ల పుల్లగా, మరీ ఎక్కువ పులుపు లేదు, మంట లేదు, నార్మల్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఆ డబ్బా సగానికి అయితే అయిందండి. ఇది మాకైతే ఒక 10 days 15 days అయితే అలాగా 20 days ఇలాగ వస్తుందండి. 15 రోజులు 20 రోజులు అయితే వస్తుందండి మాకైతే. చూడండి, ఇంకా కొత్త ఆవకాయ అండి, కొత్త మామిడికాయ పచ్చడి. మొన్న ఒక 10 days అవుతుంది పెట్టేసి. ఇది సమ్మర్లో పెట్టాము, ఎండాకాలం అప్పుడు పెట్టామండి. పెడితే అదైతే అయిపోయింది. ఇంకా ఎప్పుడు పెట్టినా మేము సంవత్సరం సరిపోని పెడతామండి మామిడికాయ పచ్చడి. కానీ ఈ సంవత్సరం ఒక 2-3 సంవత్సరాల నుంచి మేమైతే ఎక్కువ పెట్టట్లేదండి. అప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ తింటలేదు. ఇంకా అందుకోసమే ఒక 2-3 years నుంచి 4 కాయలు 5 కాయలు అలాగే పెడుతుందండి మా అమ్మ. అలాగే మా ఎండాకాలం 4-5 కాయలు పెట్టినట్టుంది. ఇంకా 5-6 కాయల దాకా పెట్టిందండి. ఆ పచ్చడి అయిపోయింది. ఇక ఎంత అయిద్దండి, ఒక మాండో 2 మానికలు కూడా కాదు, ఒక మాండ అయింది. ఇక అదైతే అయిపోయిందండి. మళ్ళీ ఎప్పుడన్నా మధ్యాహ్నం తినడానికి పనికి వెళ్తుంటారు కదండి అమ్మ వాళ్ళు, ఇంకా ఎప్పుడన్నా కట్టుకొని వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి మొన్న ఒక 1 kg 2 kgలు తీసుకుందండి కాయలు. తీసుకొని ఒక 10 days 15 days క్రితం తీసుకొని పచ్చడి అయితే చేశారండి. అసలు ఆ మామిడికాయ పచ్చడి ఉందండి, పుల్లగా ఉందండి. ఆ కాయ ఏం కాయో తెలియదండి, కాయ పేరు నాకైతే. చాలా పుల్లగా ఉందండి, అసలు తింటుంటే ఎంత పుల్లగా ఉందంటే అంత బాగుందండి పచ్చడి అయితే. వేడి రైసులు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుందండి. ఇంకా మొక్క కూడా మెత్తబడలేదండి. ఇప్పుడు 15 రోజుల దాకా అవుతుంది, 10 days 15 days అవుతున్నా కూడా మొక్క అనేది మెత్తబడలేదండి. తింటుంటే కరకరలు ఆడుతుందండి మామిడికాయ మొక్క. అంత బాగుందండి మామిడికాయ పచ్చడి అయితే, ఆవకాయ పచ్చడి. ఇంకా చూడండి, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, కారపొడి ఉందండి. బోల్డ్ ఉంటాయండి మా ఇంట్లో మాత్రం. ఎప్పుడు స్టాక్ మాత్రం పచ్చళ్ళు కానీ కారపొడులు కానీ స్టాక్ మాత్రం ఎక్కువ ఉండదండి. ఎవరింట్లో ఉంటుందో ఉండదో మాకైతే తెలియదండి. మా ఇంట్లో ఎప్పుడు స్టాకే ఉంటుందండి. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా ఉందండి, టమాటా పచ్చడి, కారపొడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంకా పప్పు ఉంది, మళ్ళీ కాకరకాయ ఫ్రై ఉందండి. చాలా ఉందండి, ఎల్లిపాయ కారపొడి కూడా ఉందండి. చాలా స్టాక్ అయితే ఉంటుందండి. ఇక నచ్చింది అయితే తీసుకొని తినేయచ్చండి వేడి రైస్లో మేము ఎప్పుడు తిన్నా. ఇక నేనైతే అన్నం తింటున్నానండి. చూడండి, అన్నం పెట్టుకున్నాను. నేను ఎప్పుడు తిన్నా చిన్న ప్లేట్ ఉంటుందండి, ప్లేట్ లాంటిది కూడా కాదండి, అది ఏదో టిఫిన్ ప్లేట్ లాగా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఉంటాయి అలాంటి ప్లేట్లు, అదే నేను తీసుకుంటానండి. ఎప్పుడైనా చిన్న ప్లేటు టిఫిన్ ప్లేట్ లాగా ఉంటుంది, ఎప్పుడు తిన్నా అదే ప్లేట్లో తింటానండి. అదే ప్లేట్ కాదు, అలాంటి ప్లేట్లలో పెట్టుకొని తింటాను, నాకు చాలా ఇష్టం. కొంచెం అన్నం పెట్టుకొని చూడండి, పప్పు వేసుకున్నాను, మామిడికాయ పచ్చడి వేసుకున్నాను, ఇంకా దోసకాయ టమాటా కర్రీ, ఇంకా గోంగూర పచ్చడి, ఇవి 4 అయితే వేసుకున్నానండి. వేసుకొని చూడండి, మా ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఎమ్మిగా నిండిపోయిందండి. ప్లేట్ అయితే కొంచెం రైస్ పెట్టుకొని చుట్టూ 4 కర్రీస్ అయితే వేసుకున్నానండి. ప్లేట్ అయితే అది నిండిపోయిందండి. చూడండి, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, పప్పు, దోసకాయ టమాటా, నా ప్లేట్ అయితే నిండిపోయిందండి. రైస్ కొంచెం ఉంది, కర్రీస్తో నిండిపోయిందండి నా ప్లేట్ అయితే. అందులో చిన్న ప్లేట్ కదా, ఇంకా నిండుగా కనిపిస్తుంది నాది. చాలా బాగుంది, ముద్దుగా ఉంది ప్లేట్ అయితే. ఇంకా చాలా నిండుగా కనిపిస్తుంది ఆ ప్లేట్ అయితే, చాలా బాగుందండి. చూడండి, ఈ రోజు నా లంచ్ వచ్చేసి ఇదేనండి. పప్పు, దోసకాయ టమాటా, ఇంకా మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి అండి. ఇవేనండి మా లంచ్కి వచ్చేసి. ఇంకా ఎమ్మీగా పుల్లగా బాగుంటుందండి. నేనైతే తింటానండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొనిగా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను గోంగూర పచ్చడితో టేస్ట్ చేస్తానండి ముందు. అంత బాగుందండి గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడిలాగా. అసలుకి చాలా టేస్ట్గా ఉంది గోంగూర పచ్చడి. నేను తింటాను, తిని ఎలా ఉందో చెప్తాను. గోంగూర పచ్చడి అయితే తాలింపు చేసిందండి మా అమ్మ, రాత్రి చేసింది. చాలా బాగుందండి గోంగూర పచ్చడి అయితే. నేను ముందు గోంగూర పచ్చడితోనే తింటాను, తినేసి ఎలా ఉందో చెప్తానండి. బాగుంది, పుల్లగా, మంట అయితే లేదండి గోంగూర పచ్చడి. ఇంక ఓకేనండి. ఇక నేనైతే ఇంట్లో కూర్చొని ఇక టీవీ పెట్టేసుకొని తింటానండి. ఇంకా
మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇక మా బాబుకి అయితే ఎప్పుడు ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలండి. తనకి చిప్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఏం చేసి పెట్టేస్తానండి. ఇంకా ఏ రోజైతే పప్పు చేశాను కదా, ఆమ్లెట్ అయితే వేసి పంపించేసానండి. తనకైతే తను ఇష్టంగా కడుపు నిండా తింటాడండి ఇక ఆమ్లెట్ పప్పు అయితే. ఇక నేను తింటున్నాను చూడండి. గోంగూర పచ్చడి అసలు మంటలేదండి, పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఎక్కువ పులుపు లేదు, అసలు మంట లేదు, ఎంత బాగుందండి. నోటికి కమ్మగా అనిపిస్తుందండి గోంగూర పచ్చడి అయితే. కొంతమంది పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటాం కదా, నాకు చాలా ఇష్టం అండి. ఇంకా కొంతమంది పులుపు తింటారు. మా ఇంట్లో కూడా పులుపు తినేవాళ్ళు ఉండారు, తిన్న వాళ్ళు ఉండారండి. ఇక నేనైతే తింటున్నానండి. ఓకేనా మరి? ఇక నేనైతే ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ అయితే తింటానండి. మీ కర్రీస్ అంటే మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి. ఇంకా నలుగురికి అయితే రీచ్ అవుతాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? మరొక వీడియోలో కలుద్దామండి. చూడండి, మామిడికాయ పచ్చడి అండి, కొత్త మామిడికాయ, కొత్త ఆవకాయ పచ్చడి అండి. నేనైతే తింటున్నానండి. ఇక టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా తింటానండి. ఎంతమందికి ఇష్టం అండి ఇలాగ టీవీ చూసుకుంటా ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని తింటూ? నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, నేనైతే టీవీ పెట్టుకున్నాను. టీవీ పెట్టేసుకొని ఇక సౌండ్ అయితే పెట్టలేదులేండి. ఇక సౌండ్ పెట్టేసుకున్న తర్వాత ఫోన్ ఆపేసాక సౌండ్ పెట్టుకుంటానండి. ఇంకా నేనైతే తినేస్తున్నాను. కొంచెం పప్పులోనైతే ఆవకాయ కలుపుకొని తింటున్నానండి. పప్పు ఆవకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అన్నం చూడండి, అన్నం కొంచెం పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా ఎక్కువ హెవీగా ఇష్టపడినండి. రైస్ అయితే నేను టిఫిన్స్ ఎక్కువగా తింటాను, రైస్ అయితే అసలు ఎక్కువగా తిన్నాను. టిఫిన్స్ అయితే అసలు ఎక్కడ లేని కడుపు ఇంకా పడతాయండి. ఎంత తింటే అన్ని కడుపు నిండుగా ఇంకా పట్టేస్తాయండి. అంత తినేస్తాను. టిఫిన్ అయితే అంత ఇష్టం నాకు. అన్నం అయితే అసలు ఇష్టం ఉండదు. టిఫిన్స్ ఎక్కువ తింటానండి. రైస్ కొంచెం పెట్టుకొని కర్రీస్ అయితే వేసుకున్నానండి. ఓకేనండి, నేనైతే తినేస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలోకి వెళ్తామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూస్తున్నారా, నేనైతే తినేస్తున్నానండి. మీరు తినకపోతే తినేయండి. ఓకేనా? టైం వచ్చేసి నాకైతే ఇప్పుడు 3 అయితే అవుతుందండి. నేనైతే సీరియల్ చూసుకొని తినేస్తానండి. పప్పు, మామిడికాయ పచ్చడి, 2-3 ముద్దలు, మళ్ళీ పప్పులను గోంగూర పచ్చడి కూడా కలుపుకొని అలాగ కాంబినేషన్ కలిపేసుకొని అయితే తినేస్తానండి. ఏకంగా కలిపేస్తున్నాను, అన్నీ కలిపేసుకొని తినేస్తున్నానండి ఇవాళ. చూడండి, పచ్చిమిరపకాయ పప్పులో వేసాను కదా, ఆ పప్పులో పచ్చిమిరపకాయ తింటే సూపర్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మంటగా కొంచెం లైట్గా మంటగా పుల్ల పుల్లగా బాగుందండి పచ్చిమిరపకాయ మాత్రం. నాకు పచ్చిమిరపకాయలు, బజ్జీలో పచ్చిమిరపకాయలు పప్పులో అట్లాగా ఉంటాయి కదా, వాటిలో చాలా ఇష్టం అండి ఇలాగ తింటాం. చేపల పులుసులు కూడా ఇలాగ పొడుగు పొడుగు వేసుకొని పచ్చిమిర్చి ఇక పచ్చిమిరపకాయలు అన్నంలో నంచుకొని తింటే చేపల పులుసులో ఉంటుంది కదా, సూపర్గా ఉంటుందండి. ఓకేనా మరి? నేనైతే అన్నం తినేస్తానండి. ఇక మీరు తినకపోతే తినేయండి. ఇక టీవీ అయితే పెట్టేసుకుంటాను, వాల్యూమ్ అయితే పెంచేసుకుంటానండి. వాల్యూమ్ పెట్టేస్తాను. ఇంకా వీడియో అయిపోయాక వాల్యూమ్ పెట్టేద్దాం అనుకుంటున్నానులేండి. ఇంకా చూడండి. ఓకేనా మరి? మరొక వీడియోలోనైతే కలుద్దామండి. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.